వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 4 ఇన్ ముంబై స్టార్ట్ అయింది కదా. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పడం ఎందుకో మీరే చెతురు కానీ మెట్రోలో స్టార్ట్ అయ్యాము. మొన్నటి వరకు లోకల్ ట్రైన్లో తిరిగాం కదా. సో మేము ఇప్పుడు ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో దానికి మెట్రో బెటర్ అని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యాం. పర్టికులర్గా ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే హైదరాబాద్లో నేను ఎక్కడ ఇలా చూడలేదు. సో ఈ స్టేషన్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా మనుషులు పడిపోకుండా ఇట్లా ఉంటాయి. ఓన్లీ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే అవి ఓపెన్ అవుతాయి. నాకైతే టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది అని అనిపించింది. అలా మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే చాలా గ్రీనరీ కనిపిస్తుంది కదా. ఎస్, సంజీవ్ నేషనల్ పార్క్ అనుకుంటా, అంతేనా? సంజయ్ గాంధీ. ఈ సంజయ్ గాంధీ ఉద్యాన్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే మనకి వెహికల్స్ కోసం మాట్లాడడానికి ఇతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ప్లేస్కి తీసుకెళ్తాం, ఈ ప్లేస్కి తీసుకెళ్తామని. సరే కదా అని తయారైపోయాం ఇద్దరం. కానీ ఆయన ఒక వెహికల్ చూపించాడు. మనకు అస్సలే ఈ బస్సులు కార్లు అస్సలు పడవు. దట్టు ఇది హిల్ ఏరియా, నా వల్ల కాదని చెప్తే ఓకే ఫైన్ అని పాప తనతో అంతా చెప్పించుకున్న తర్వాత సారీ బాస్ అనుకుని వచ్చేసాము. అలా నడక మార్గం పట్టామన్నమాట. ఇది బస్ స్టాండ్. సో ఇక్కడికి బస్సు వస్తుంది. ఎంత హార్డ్లీ 10 రూపీస్ అనుకుంటా, అంతే ఛార్జ్ చేశారు. ఇప్పుడు మనం ఒక కనేరీ కేవ్స్ అని చెప్పేసి ఇదిగో ఇక్కడ ఉంది కదా, కన్హేరీ కేవ్స్, దీనికి వెళ్తున్నాము. ఇక్కడికి బస్సు వస్తుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలా బస్ కోసం వెయిట్ చేశాక బస్ వచ్చేసింది. మేము స్టార్ట్ అయిపోయాము. ఈ ఆన్ ద వేలో ఇవన్నీ చూస్తుంటే హారర్ మూవీస్ అవి తీస్తూ ఉంటారు చూడండి, సైకో థ్రిల్లర్ మూవీస్, అలాంటివన్నీ ఒక మూవీ లేపేయచ్చు ఈ ప్లేస్లో. ఆ అద్దాలు చూసి భయపడకండి. బేసిక్గా అది స్టైల్ కాదనమాట, మనకి కొంచెం సైట్ అనమాట. ఆస్పెక్ట్స్ అవి ఎక్కువ భయపడద్దు. మనం ఇప్పుడు కనేరీ కేవ్స్ అనేది చూడడానికి వెళ్తున్నాం. ఒకసారి మీరు కూడా చూడండి. దీని గురించి ఉండే కొద్దీ మనం తెలుసుకుందాం. వాకింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు ఎక్కువ నడవగలిగేవారైతే మాత్రమే ఈ కనేరీ కేవ్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ నాకైతే ఈ కేవ్స్, ఈ ఆర్కిటెక్చర్స్, పాత కట్టడాలు, ఇంకా మీకు ముందు చూపించినట్టు ఈ ఎక్కడ చర్చ్ గేట్లో చూపించిన ఆ ఆర్కిటెక్చర్స్, ఇవన్నీ నాకు ఎందుకో ఒక ఫీలింగ్ వస్తాయి. ఆ రోజుల్లో మనుషులు ఎలా బతికేవారు, ఇక్కడ ఎలా ఉండేవారు, ఇక్కడ ఉండేవారా, ఇక్కడ తినేవారా, ఇక్కడ వండుకునేవారా, మేబీ భటులందరూ ఇక్కడ నుంచునేవారేమో, ఇలాంటి ఒక రకరకాల ఇమాజినేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి నాకు. బేసిక్గా నాకు ఎందుకో తెలియదు, ఇలా పాత రకాల కట్టడాలు అవన్నీ తెలుసుకోవాలి అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు ఈ ఆర్కియాలజీకి సంబంధించిన స్టడీస్ కూడా చదువుదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అందుకే ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి ప్లేసెస్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎక్కువ చెప్పేసాను ఇంకా నా గురించి. సరే, ఇంకా మనం కన్హేరీ కేవ్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ కనేరీ కేవ్స్ దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ అరుపులు వినిపిస్తున్నాయి కదా. కోతి వచ్చిందని ఒక అమ్మాయి అరిచింది చూడండి. దేవుడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. మేమైతే ఏందిరా ఈ అమ్మాయికి ఏమైంది అనుకున్నాం. చాలా దారుణంగా వచ్చింది. ఇంకా ఈ కన్హేరీ కేవ్స్ అనే టాపిక్ వస్తే యాక్చువల్లీ ఇక్కడ 129 కేవ్స్ ఉంటాయన్నమాట. మేము వచ్చినప్పుడు ఇంత పెద్దగా ఉన్నాయి కదా. సో వెనక సైడ్ ఉన్నది మాకు కనిపించలేదు. హార్డ్లీ 4 to 5 ఉంటాయి అని చెప్పి ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాం. కొంచెం ముందుకెళ్ళాక 20 నుండి 102 కేవ్స్ డైరెక్షన్ ఇటువైపు అని చూడగానే షాక్. ఓడి అమ్మ, ఎన్ని కేవ్స్ ఉన్నాయిరా నాయన అనుకొని చూస్తే టోటల్ 129 కేవ్స్ అంట. అండ్ ఇది దేనికి ఫేమస్ అంటే 1st centuryలో బుద్ధిస్ట్ ఇక్కడే స్టడీ చేయడం, స్టే చేయడం అండ్ టీచింగ్స్ కానీ వాళ్ళ మెడిటేషన్స్ కానీ మొత్తం అంతా కూడా ఈ కేవ్స్లోనే జరిగిందంట. ఈ కనేరీ కేవ్స్కి 2000 years ఓల్డ్ అంట. అండ్ ఆల్సో కనేరీ అనే పేరు ఎలా వచ్చిందంటే దీనికి కృష్ణగిరి అనే ఒక సాంస్క్రిట్ వర్డ్ నుండి వచ్చిన పేరే ఈ కనేరీ, విచ్ మీన్స్ బ్లాక్ మౌంటైన్. ఇంకా ఈ మౌంటైన్స్ యొక్క బ్యూటీనెస్ మనకి చూడాలి అంటే ఖచ్చితంగా మీరు ఇది విజిట్ చేసినప్పుడు వర్షం పడాల్సిందే. మేము యూజువల్లీ వచ్చాము, నార్మల్గా వచ్చాము, చూసాము కేవ్స్ అవి,
గట్టిగా వర్షం పడింది. అమ్మా వర్షం పడిపోతుంది అని ఫీల్ అయ్యాం. కానీ ఆ వర్షం పడిన తర్వాత ఈ మౌంటైన్స్ కానీ చుట్టూ నేచర్ కానీ చూడండి మీరే, ఎంత బాగుందంటే ముందు వర్షానికి భయపడి ఒక కేవ్లోకి వెళ్ళి దాక్కున్నాము. కానీ మాకు ఆ బ్యూటీ చూసాక అస్సలు ఆగాలనిపించలేదు. మొత్తం కనేరి కేవ్స్ తడుస్తూ వర్షంలో ఎంజాయ్ చేస్తూ చూసాము. చూడండి అసలు నేచర్ ఎంత బాగుందో. ఇంకా మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా 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 బాగుంది. వర్షం పడటం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఇలా చాలా అంటే చాలా బాగుంది. బేసిక్గానే నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశాను. కరెక్ట్గా మేము ఈ కేవ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాము. మాకు వర్షం కూడా తగ్గిపోయిందనమాట. తర్వాత కొండ నుండి కిందకి దిగి సేమ్ ఇందాక బస్ స్టాండ్ చూపించా కదా, ఆ ప్లేస్కి వచ్చాక ఈ సైడ్ ఏదో ప్లేస్ ఉందని చెప్పి పైకి వెళ్దాము, ఏదో వ్యూ పాయింట్ ఉందని అన్నారని వెళ్ళాం. బట్ చెప్తున్నా పెద్దగా ఏమీ ఉండదు, వెళ్ళిన టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో బెటర్ టు అవాయిడ్ దిస్ వే. కరెక్ట్గా ఆ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. అండ్ ఇదేదో క్యారీ బ్లూమ్ అంట. ఇది ఇయర్లీ వన్స్ సమ్ 5 yearsకి ఒకసారో ఏదో ఈ పువ్వులు పూస్తాయని చెప్పి ఇక్కడ ఏదో రాశారు. మనకెలాగో అలాంటివి చూసే అదృష్టం ఉండదులే. ఇదిగో ఇందాక వ్యూ పాయింట్ అన్నాను కదా, ఇదే వ్యూ పాయింట్. ఇందాక హిల్ మీద ఎట్లుంది వ్యూ పాయింట్, ఇక్కడ ఎలా ఉంది, పెద్దగా ఏం లేదు. దీనికోసం చాలా పైకి నడిచాం మేము. ఇంకా సరేలే ఏం చేస్తాంలే అని చెప్పి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఒక సఫారీ అన్నమాట. సఫారీ అంటే ఇందులో ఏముందిలే కానీ టైగర్ సఫారీ, లయన్ సఫారీ అని ఉంటాయంట. ప్రెజెంట్ లయన్స్ లేవు, ఓన్లీ టైగర్స్ ఉన్నాయన్నారని చెప్పి మేము టైగర్ సఫారీకి టికెట్స్ తీసుకొని బస్సులో స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం నేను ఈ టైగర్ సఫారీ తీసుకోవడం, అంటే ఏంటో కూడా తెలీదు. సో ఇలా వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది టైగర్ సఫారీ అంటే ఇలా ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోతారు డైరెక్ట్గా, అక్కడికి తీసుకెళ్ళి బస్సు వదులుతారు అని చెప్పి. 2 levels ఆఫ్ గేట్స్ ఉన్నాయి. ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే పులులు, సింహాలు బయటకు వచ్చేసి మన పక్కన కూర్చుంటాయి అన్నమాట. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తున్నా. ఇలా ఒక బస్సు నిండా మనుషుల్ని ఎక్కించేసి తీసుకెళ్ళి ఆ అడవిలో వదులుతారనమాట. సో ఇప్పుడు మమ్మల్ని ఒక చోట వదిలారు, మీకు చూపిస్తా చూడండి. అదిగో పులి. దిస్ ఈజ్ కాల్డ్ టైగర్ సఫారీ. ఇలా బస్ తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడతారు కొంతసేపు. మనం బయటకు వెళ్ళము, లోపలే ఉంటాము. బయటకు వెళ్తే అమాంతం తినేస్తుంది అది మనల్ని. చాలాసేపు ఏమీ ఉంచలేదు కానీ ఒక 10 minutes ఉంచుంటారు మమ్మల్ని ఇక్కడ. కొంచెం సేపు అలా ఫొటోస్, వీడియోస్ తీసుకుని, అమ్మో చూడండి ఎంత భయంకరంగా ఉందో కదా. 3 ఎన్నో ఉన్నాయి ఇక్కడ. యూజువల్లీ లయన్ సఫారీ కూడా ఉంటుందంట, బట్ అది లేదు. చూస్తేనే భయం వేస్తుందిరా బాబోయ్. ఇంకా దాని ముందుకు వెళ్ళి నుంచుంటే చావే మనకి. బాయ్ బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. బాయ్ చెప్పింది మీకు కదండి, టైగర్కి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు థ్యాంక్ యూ చెప్పాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా నా Day 4 ఇన్ ముంబై కంప్లీట్ అయింది. Day 5తో మళ్ళీ రేపు వచ్చేస్తావు. బాయ్ బాయ్.